వస్తున్నా. వస్తాను. సిరి, ఇదే మన ఇల్లు. బాగుందా? ఏంట్రా నాకు తెలియకుండా గతంలో ఏమన్నా 100 రాత్ మే దియా తెరే హాత్ మే బర్సాత్ కి 1 రాత్ తోఫా పంపిస్తా. ఏదో ప్రశ్నలు ఆపి పాపకి ఏం కావాలో చూడు. మిగతా విషయాలు నేను తర్వాత చెప్తాను. సిరి, వీడి పేరు భాస్కర్, పెద్ద పటాస్కర్, కానీ నా బెస్ట్ ఫ్రెండ్. ఏం భయపడొద్దమ్మా. చూడడానికి విచిత్రంగా కూడా కానీ నేను కూడా మనిషినమ్మా. దమ్మా వీళ్ళమ్మా. అమ్మా సిరి, పాలు బాగున్నాయా? నేను ఒప్పుకోను. 1 కోటి రూపాయలు అయితే ఒప్పుకుంటా. శ్రేయనా వద్దు, ఇలేనా కావాలి. రైట్లా చాకరీ పర్లేదు. కుదరదంటే కుదరదు. 1 కోటి రూపాయలు నయా పైసా దగ్గర 1 కోటి రూపాయలు. మంచి రిచ్ కల్లా ఉంది. అవునరా, రిచ్ కలే. నేను సూపర్ స్టార్ అయిపోయానంట. 1 కోటి రూపాయలు రెమ్యూనరేషన్ అడిగానంట. నిర్మాతకి ఎక్కడో మండి నెత్తి మీద ఒక డీకాడు. కళ్ళు తెరి చూసేసరికి ఎదురుగాను. అటు చూడరా, వయసు 4 ఏళ్ళుంటాయి. ఎంత బుద్ధిమంతురాలో. అరే, 3 ఆటలో నేను కూడా ఇంతకంటే బుద్ధిగా ఉండేవాడిని. 4 ఆటలో నువ్వు తగులుకున్నావు. భాస్కర్ని కాస్త పటాస్కర్ని అయ్యాను. అమ్మ శ్రీ, ఏం చేస్తున్నావమ్మా? ఓహో, శుక్లాంబరదనం విష్ణు సచివర్ణం చతుర్భుజమా. శ్రీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అంకుల్. అబ్బా, అన్నయ్య అనొచ్చు కదమ్మా. అంకుల్ అంటే వయసు అయిపోయింది అనుకుంటారు. నీ వయసు ఎలాగో అయిపోయిందిరా. తొందరగా తయారవుపో. ఎక్కడికి? ఇడియట్. సిరి గురించి టీవీ, పేపర్, రేడియోలో యాడ్ ఇవ్వాలని చెప్పానా లేదా? అవునరా, మర్చిపోయాను. సిరి, ఏం తింటావమ్మా? నాకేం వద్దు. నువ్వు నా బెస్ట్ గెస్ట్ కదా. మరి నువ్వేం తినకపోతే ఎలాగమ్మా? ఇడ్లీ వడ ఓకేనా? ఓకే. గుడ్. నేను హోటల్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకొచ్చేస్తాను. ఇడ్లీ వడ పార్సెల్. రే, ఆ కప్పు సాసరది. ఆపండి, ఆపండి రా. రండి. చెప్పు మహాత్మా సేను, వేళకి టిఫిన్ పెట్టించరా నీ ఖర్చు మీద? ఆకలి బాధ నీకేం తెలుసు సేటు. 2 ప్లేట్ ఇడ్లీ పెట్టించు. నీ జేబులో డబ్బు ఎంత ఉందో తెలియదు గాని జాలి దయల్లో మాత్రం జలపాతానివిరా. పచ్చనోట్లు మింగితే ఆకలి తీరదు సేటు. పచ్చనోటికి కాస్తంత నీ గుండె చప్పుడు కూడా కలిపేవనుకో, మనతో పాటు వాళ్ళ ఆకలి కూడా తీరుతుంది. మరే, ఓసారి నీ వెనక్కి తిరిగి చూడు. ఏమంటుంది గుండె చప్పుడు? పెరిగిందా, ఫ్యూజ్ పోయిందా? పచ్చ నోట్లు లేవనుకుంటా. ఈ ఒక్కసారికి అప్పు రేపు. ఎక్స్క్యూజ్ మీ. బాగున్నారా? తీసుకోండి. వాళ్ళకేం కావాలో కొనివ్వండి. అక్కర్లేదు. మీకు ఆత్మాభిమానం ఎక్కువని నాకు తెలుసు. అప్పుగా తీసుకోండి, తర్వాత ఇవ్వండి. ఇది కూడా థ్రిల్ కోసమేనా తల్లి? మరి కాదా? ఓ మంచి పని ఆకుండా హెల్ప్ చేయటంలో థ్రిల్ లేదంటారా? ఈ అంకుల్ చాలా మంచోడు రా.
మనం అడగకుండానే టిఫిన్ పెట్టించాడు. రెపరెపలాడుతున్నాయి నోట్లు. మెరుపు తీగలా ఉంది కదా పిల్ల. నీ గర్ల్ ఫ్రెండ్ సీను? మరే అదొకటే తక్కువ నా లైఫ్కి. సిరి లోపలికి పదమ్మా, టిఫిన్ చేద్దువు గాని. నాకు వద్దు. ఏమైంది? అమ్మ. ఏడవద్దమ్మా. అసలు నీ పేరుకి అర్థం ఏంటో తెలుసా? సిరి అంటే లక్ష్మీదేవి అని అర్థం. లక్ష్మీదేవి అంటే ఎవరో తెలుసా? మా అందరికి అమ్మ లాంటిది. అంటే మా అందరికి నువ్వే అమ్మవి. అది సిరి అంటే అలా చముక్కమని నవ్వాలి. సిరి సిరి మొగల మోగాలి. ఏమైందమ్మా? డాక్టర్ గారు, ఒక నిమిషం. డాక్టర్ పాపకి ఏమైంది? నువ్వు లోపలికి తీసుకురా. మీరు ఇక్కడ ఐ థింక్ ఇట్స్ కంజెనిటల్. ఈసీజీ ఎకో కార్డియోగ్రామ్ చేస్తే బెటర్ ఏమో కదా. మీరేమంటారు? యూ థింక్ సో? డాక్టర్, మీరు పాప ఫాదరా అండి? కాదు. మరి బంధువులా? లేదు డాక్టర్. ఆమె తండ్రి ఎయిర్పోర్ట్లో వదిలేస్తే పోలీస్ పర్మిషన్తో నా దగ్గర ఉంచాను. పాపకి ఎలా ఉంది డాక్టర్? పాపకి చాలా సీరియస్ హార్ట్ ప్రాబ్లం అండి. గుండెలో చిల్లులున్నాయి. అర్జెంట్గా ఆపరేషన్ చేయాలి. హార్ట్ ప్రాబ్లం? ఎలా డాక్టర్? కంజెనిటల్, పుట్టుకతోనే వచ్చుండొచ్చు. అవన్నీ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను. పాప ఆపరేషన్కి కనీసం 3 లక్షలు ఖర్చు అవుతుంది. 3 లక్షలా? మీరెంత తొందరగా ఏర్పాటు చేస్తే అంత మంచిది. మీరు వెళ్ళి పాపను చూడొచ్చు. ఏట్రా ఇది ఇంత చిన్న పిల్లకి? ముఖంలో అంత కళ్ళ నా పాపకి గుండెలో ఇంత జబ్బు ఉందంటే నమ్మలేకపోతున్నాను రా. అందుకేనేమోరా ఆ రాస్కెల్ ఎయిర్పోర్ట్లో వదిలేసి వెళ్ళిపోయాడు. భాస్కర్, పాపని ఎలాగైనా బతికించాలరా. రే సీను, ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి తీసుకొస్తావరా? రే, మనం సగం బతుకు రోడ్డు మీద చచ్చి బతికేమరా. మన ఆయుష్ పోసైన పాపని బతికిద్దాం. 3 లక్షల? నేను అప్పుడే చెప్పాను అనవసరమైన కేసు మెడకు తగిలించుకోవద్దురా అని. విన్నావా? సార్ ప్లీజ్, ఆ పాప కేసు కాదు, పసిప్రాణం. ఆ మాత్రం మానవత్వం లేకుండా మాట్లాడకండి. అంత పౌరుషం మానవత్వం పొంగి పొలుతుంటే వెళ్ళి ఆ 3 లక్షలు ఎక్కడైనా సంపాదించు. నా దగ్గరికి ఎందుకు వచ్చావు? మీ మనసు మంచిదని నమ్మి వచ్చాను. రే, మనసు ఒకటి మంచిదైతే చాలరా. పరుసు కూడా గట్టిగా ఉండాలి. ఇలాంటప్పుడు నీదా పర్మనెంట్ ఉద్యోగం కాదు, ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు. నా దగ్గర ప్రస్తుతానికి అంత డబ్బు లేదు. సార్ మీరే ఏదో ఒకటి చేయాలి. సీను, నేను మనిషినే, నాకు జాలి దయ ఉన్నాయి. కానీ ఈ పరిస్థితుల్లో ఎంతకన్నా ఏమి చేయలేను. ఓ 5,000 ఇవ్వగలను. నువ్వు ఇంకెక్కడైనా ట్రై చేయి. నేను ట్రై చేస్తానులే. 1 సెకండ్. సిగ్మా హాస్పిటల్లో ఇలాంటి పేషెంట్స్కి ఫ్రీగా వైద్యం చేసే స్కీమ్ ఏదో ఉన్నట్టుంది. వెళ్ళి ట్రై చేయకూడదు. కార్ తీసుకెళ్ళి. థ్యాంక్ యూ సార్.
177 పేషెంట్స్ వెయిటింగ్ లో ఉన్నారు సార్. ఆ తర్వాత మేము చేయగలం. మేడం ప్లీజ్, మా పాప చాలా పెద్ద ఎమర్జెన్సీ. ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎమర్జెన్సీలే సార్. మీ పాప టర్న్ రావడానికి కనీసం 2 నెలలన్నా పడుతుంది. ఏంటి సార్? అంత టైం లేదు. సార్ అర్జెంటుగా ఒక హెల్ప్. మళ్ళీ చేస్తాను సార్ అర్జెంటుగా ఒక హెల్ప్ కావాలి సార్. ఏంటి? ఓ 3 లక్షలు కావాలి సార్. 3 లక్షలా? ఏం మాట్లాడుతున్నావు? ప్లీజ్ సార్, మతుందా? ఓ చిన్న పాపకి ఆపరేషన్ చేయించాలి సార్. ప్లీజ్ నన్ను వదిలేరా బాబు. నన్ను చంపక ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో.